హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. వెరీ 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 గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రెండ్స్. ఉమెన్స్ డే అనేది మీరు ఎవరికి విష్ చేసినా చేయకపోయినా మీ మదర్కి ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన లైఫ్లో హ్యాపీ ఉమెన్స్ డే ఒక ఇన్స్పిరేషనల్ ఉమెన్ అనేది ఫస్ట్ మన మదరే. కాబట్టి తనకి ఏదైనా మీకు చేతనైతే ఒక ఫ్లవర్ కానీ లేదంటే ఒక స్వీట్ కానీ ఇచ్చి హ్యాపీ ఉమెన్స్ డే అని విష్ చేయండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మిగతా చాలా మంది మనకి ఇప్పుడు ఇన్స్పైర్ చేసే ఉమెన్స్ ఉన్నారు చాలా మంది. అంతెందుకు మన పిల్లలకి మనం ఇన్స్పైరింగ్ అవ్వచ్చు. అలాగే నేను చెప్తున్నాను, మన మదర్ ఫస్ట్ మన మదర్ ఇన్స్పైరింగ్ కాబట్టి మనకి తనకు విష్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? సో ఉమెన్స్ డే అనేది పక్కన పెడితే, అండ్ ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు నేను ఒకరికి విష్ చేద్దాం అనుకుంటున్నాను. అదెవరంటే మన సబ్స్క్రైబర్ ఒకరికి ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ. ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు నేను ఎవరికి ఇలా విష్ చేయలేదు మన ఛానల్ నుంచి. లావణ్య గారు అని చెప్పి, లావణ్య గారు యూకేలో ఉంటారు. లావణ్య గారు, శ్రీనాథ్ గారు తన హస్బెండ్ పేరు. వీరిద్దరు యూకేలో ఉంటారు. తను వచ్చేసి నాకు మెయిల్ పెట్టారనమాట. శ్రీనాథ్ గారు వాళ్ళ వైఫ్ మన సబ్స్క్రైబర్ అట. తను రెగ్యులర్గా చాలా ఇష్టపడతారంట వ్లాగ్స్. సో చూస్తూ ఉంటారంట రెగ్యులర్ వీడియోస్. సో వాళ్ళ వైఫ్కి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు ఇలా విష్ చేసేదానికి. నాకు ఇంటెన్షన్ బాగా నచ్చింది. లావణ్య గారు, విష్ యూ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మీరు చాలా లక్కీ. మీ అభిరుచుల్ని అర్థం చేసుకొని ఆయన ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేయడం, నాకు ఆ ఇంటెన్షన్ నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని అందులో ఏముందండి, ప్రాబ్లం లేదు. నేనైనా సరే ఎవరినైనా అభిమానించి ఇలా చేసుకుంటూ ఉంటే, నాకు ఆ అభిమానించే వ్యక్తి నాకు చెప్పారంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది కదా. అందుకని నాకు ఆ ఇంటెన్షన్ బాగా నచ్చింది. మీరు చాలా లక్కీ హస్బెండ్. మీ టేస్ట్కి తగ్గట్టు ఆలోచించే పర్సన్ మీకు హస్బెండ్ అయినందుకు. విష్ యూ వెరీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు బోత్ ఆఫ్ యూ. ఈరోజు వీడియో వచ్చేసి నేను 2 days వీడియో ఒక వ్లాగ్ కింద పెడుతున్నాను ఫ్రెండ్స్. నేను నిన్న చికెన్ కుర్మా చేసినప్పుడు చెప్పాను కదా, ఇది నేను రీసెంట్గా చేసింది కాదు, ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చేసిందని. సో వాళ్ళు వచ్చినప్పుడు మేము ఈ 2 days ఎలా స్పెండ్ అవుట్ చేసామనేది షేర్ చేసుకుంటున్నాం మీతో, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్ కింద శనగపప్పు ఇగురు వేస్తున్నాను. శనగపప్పు ఇగురు నార్మల్గా ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు, టొమాటోలు ఇవన్నీ ఫ్రై చేసుకొని శనగపప్పు వేసేసి ఉప్పు కారం వేసి కొంచెం వాటర్ వేసి కుక్కర్ పెట్టేయడమే, అంతే. ఇంకా అంతకు మించి ప్రాసెస్ అనేది ఏమి ఉండదు. వెజ్లో ఇలా ఉంటాయి కాబట్టి నేను వెజ్ ఎక్కువ షేర్ చేయను. బట్ ఇప్పుడు మాత్రం నేను మీకు ప్రతిదీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాన్ వెజ్ చేసినప్పుడే మీకు షేర్ చేస్తుంటే అలా అనిపిస్తుంది, అంటే కొంతమందికి మీరు నాన్ వెజ్ రోజు తింటారా, నాన్ వెజ్ రోజు చేసుకుంటారా, నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు అది ఇది అని చెప్పి అనుకుంటున్నారు. సో నేను ఇన్ కేస్ నార్మల్ పప్పు వండినా సరే నేను మీకు షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారు దీని మీద అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ వీకెండ్ కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంతకుముందు అన్నాను కదా, మేమైతే ప్రెజెంట్ ఎక్కడికి వెళ్ళట్లేదు, జస్ట్ నార్మల్గా ఇంట్లోనే ఉంటున్నాము. మీరు కూడా మ్యాక్సిమం ఇంట్లో గడపడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకొకటి, మన మీట్ అండ్ గ్రీట్ అనేది పోస్ట్పోన్ అయింది. నేను 35Kకి మళ్ళీ నేను ప్లాన్ చేస్తాను, ఓకేనా? పోస్ట్పోన్ అంటే క్యాన్సిల్ అయిందని చెప్పచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఎందుకంటే నేను వెడ్నెస్డే వరకు ఏ వీడియోస్ అయితే పెడతానో అన్నిట్లో నేను మీకు చెప్తాను పోస్ట్పోన్ అయింది ఆర్ క్యాన్సిల్ అయింది అని చెప్పి మన మీట్ అండ్ గ్రీట్ అనేది. ఇంకో కొంచెం బాధ అనిపించింది నాకు. ఏంటి ఎన్నిసార్లు అనుకున్నాను మీట్ అండ్ గ్రీట్, ఇప్పుడు ఫైనల్గా ఒక డేట్ ఫిక్స్ చేసి ముందుకెళ్తే ఇలా అయింది ఏంటి అబ్బా అని చెప్పి అనిపించింది. బట్ కరోనా వైరస్ వల్ల తెలుసా చాలామంది పనులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అది ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో తెలియదు, కానీ చాలామంది సఫర్ అవుతున్నారు. వర్కింగ్కి వెళ్ళే వాళ్ళు కానీ, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న బళ్ళు ఫ్రూట్స్ అవి అమ్ముతారు కదా వాళ్ళు కానీ చాలా సఫర్ అవుతున్నారు పాపం వాళ్ళు. సో మీరు మాత్రం కొంచెం ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకి ఒక 2 సార్లు స్నానం చేయించండి, నీట్గా వాష్ చేయించడానికి ట్రై చేయండి.
ఇది సాటర్డే వ్లాగ్ అనమాట, లాస్ట్ వీకెండ్ది. సో నేను ఇలాగా శనగపప్పు అండ్ ఆల్సో నేను ఈవినింగ్ గారెలు వేసాను. శనగపప్పు గారెలు ఉంటాయి కదా మనకి, అవి వేసుకున్నాను. నేను నెక్స్ట్ డే చికెన్ కుర్మా అండ్ ఇవన్నీ చేశాను. నేను నెక్స్ట్ డే కూడా ఇందులో షేర్ చేస్తాను కాబట్టి మీరు చూసేద్దరు. కానీ అండ్ నా బర్త్డే ఈ వీక్లోనే కదా, సో ఫ్రెండ్స్ నుంచి గిఫ్ట్స్ కూడా వచ్చేసాయి నాకు. నేను అది కూడా 2 డేస్లో నేను మీకు షేర్ చేసుకుంటాను, ఎవరు పంపించారు, ఏం పంపించారు అనేది. శనగపప్పు కొంచెంసేపు నానబెట్టుకున్నప్పుడు కుక్ చేసుకుంటే మీకు ఇంకా కుకింగ్ ఈజీ అవుతుంది. శనగపప్పు తొందరగానే నానిపోతుంది. ప్రవీణ్కి చాలా చాలా ఇష్టం. తను ఆల్మోస్ట్ ఒక 10 డేస్ నుంచి అడుగుతున్నారు శనగపప్పు ఇగురు వేయమని. నేను వెజిటబుల్స్ ఉన్నప్పుడు ఇలాంటివి చేయను, వెజిటబుల్స్ ముందు వాడేస్తాను. ఇన్ కేస్ వెజిటబుల్స్ అవి ఇంట్లో లేవు అనుకున్నప్పుడు ఈ శనగపప్పు ఇగురు ఇలాంటివి వేస్తుంటాను అనమాట. కాయగూరలతో పని ఉండదు కదా వీటికి, అందుకని. ఇడ్లీ అది చేయడానికి ఇలా పప్పు అనేది నానబెట్టుకున్నాను, మినపప్పు. ఇడ్లీ ఇలా నానబెట్టినప్పుడు వీడియో తీస్తాను కానీ రుబ్బు చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోతాను నేను ప్రతిసారి. అలాగే ఇంకా ఉన్నాయా ఆ ప్లేట్లో అలా తెచ్చేసాను అంతే నేను. చూసారు కదా, మన ఇంటికి ఉమా అన్నయ్య అండ్ హేమ వచ్చారు. ఉమా అన్నయ్య ప్రవీణ్కి బీటెక్ క్లాస్మేట్ అనమాట. మీరు ప్రవీణ్ బర్త్డే వ్లాగ్లో చూసే ఉంటారు వీళ్ళని. సో వీకెండ్ ఇలా స్పెండ్ అవుట్ చేస్తున్నాం మేము. ఆఫ్టర్నూన్ శనగపప్పు ఇగురు ఫ్రై చేసిన వాళ్ళు ఈవినింగ్ వచ్చారు, మార్నింగ్ రాలేదు. ఈవినింగ్ వచ్చినప్పుడు నేను ఇలాగా శనగపప్పు గారెలు అవి వేసాను. అన్నయ్యకి హేమకి చాలా బాగా నచ్చాయి గారెలు అవి. నేను చాలా రోజులు అయింది చేసి, ప్రవీణ్ కూడా చాలా ఇష్టంగానే తిన్నారు. సో ఇక్కడ మేము లూడో ఆడుతున్నాం అనమాట, నలుగురు కలిసి. మిట్టు వచ్చేసి మా ప్రవీణ్ దగ్గర కూర్చొని నాన్న వెళ్ళి నాన్న ముందుకు వెళ్ళినానా అని చెప్పేసి చెప్తున్నాడు. సో నలుగురు ఇలా కూర్చొని లూడో గేమ్ ఆడుకుంటున్నాం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, గోవాలో ఉన్నప్పుడు లూడో గేమ్ ఆడాను, ఇక్కడ కూడా లూడో గేమ్ ఆడుతున్నాను. సో పర్ఫెక్ట్ వీకెండ్ లాగా మాకు గడుస్తుంది ఈ 2 డేస్ కూడా. ఇక్కడ వచ్చేసి మిట్టు జాశ్రిత అంటే ఉమా అన్నయ్య వాళ్ళ పాప అనమాట. ఆ పాప గురించి ఎందుకు తీసుకురావాలి కదా అన్నట్టుగా అడుగుతున్నాడు. సో దాని గురించి అన్నయ్య మిట్టు మాట్లాడుకుంటున్నారు అనమాట. తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే సండే మార్నింగ్ నేను చికెన్ కుర్మా కుక్ చేశాను కదా, నిన్న వీడియోలో చూపించిందే చికెన్ కుర్మా కుక్ చేసింది. ఈ చిన్న క్లిప్ నేను యాడ్ చేస్తున్నాను, లాస్ట్ ఫైనల్ గార్నిష్ చేసేది. ఈరోజు చికెన్ కుర్మా అండ్ నార్మల్ రైస్ అండ్ ఆల్సో కొంచెం బిర్యానీ చేశాను. దీని తర్వాత లంచ్ అయిన తర్వాత మేము వెళ్ళాము మూవీకి, భీష్మ మూవీకి వెళ్ళాము ఈరోజు దగ్గరలో థియేటర్కి. ఇలా మేము నలుగురం కలిసి మిట్టుతో పాటు మూవీకి వెళ్ళాము, భీష్మ మూవీకి. భీష్మ మూవీ నాకు నచ్చింది, చాలా బాగుంది మూవీ. ఇది థియేటర్ వచ్చేసి జ్యోతి థియేటర్, ప్యారడైజ్ ఉంటుంది బీరంగూడలో, ప్యారడైజ్కి పక్కనే ఉంటుంది జ్యోతి థియేటర్ అనేది. అరౌండ్ 3:30 అట్లా అవుతుంది. చూసారా ఎంత ఎండ ఉందో, చాలా చాలా ఎండ ఉంది. ఇంకా ఎండాకాలం రాలేదేమో అని నేను స్కార్ఫ్ కట్టుకోలేదు ఈరోజు. ఎండలు ఎంత విపరీతంగా పెరిగాయో నా చేతిలో ఉన్న గ్లాస్ బట్టే మీకు అర్థమవుతుంది కదా. అది వచ్చేసి చెరుకు రసం జ్యూస్ తెచ్చుకున్నాము మేము సినిమా నుంచి వచ్చినప్పుడు. నైట్ డిన్నర్ వచ్చేసి బయట నుంచి పుల్కాస్ తీసుకొచ్చేసారు. అండ్ ఇది ఆఫ్టర్నూన్ చికెన్ కుర్మా చేశాను కదా, చికెన్ కుర్మా. అండ్ నేను లంచ్కి డిన్నర్కి కలిపి చేశాను కుర్మా. ఇలా ఇంత సింపుల్గా మేము లాస్ట్ వీకెండ్ అనేది స్పెండ్ చేసాము. సో నేను ఈ క్లిప్తో ఎండ్ చేస్తున్నాను వీడియో అనేది. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీకెండ్ స్పెషల్ ఉమా అన్నయ్య అండ్
హేమ రావటం స్పెషల్ అనమాట. సో ఈ వీడియో చాలా చాలా సింపుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.